వరాహి ఆస్ట్రాలజీ వీక్షించే ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. మీ అందరికీ కూడా క్రోధనామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు. ఈవేళ మనం తెలుసుకోబోయే రాశి ధనుసు రాశికి సంబంధించి 2024, 2025 అనాలిసిస్ ఎలా ఉంటాయో చూద్దాం. సో ధనుసు రాశికి ప్రత్యేకించి గోచారరీత్యా గురుడు షష్టమ స్థానంలో అంటే 6వ స్థానంలో రన్ అవ్వడం, అలాగే కేతు దశమ స్థానాన్ని సంచరించడం, అలాగే రాహు చతుర్థ స్థానాన్న, అలాగే శని తృతీయ స్థానాన్ని సంచరించడం జరుగుతుంది. సో మొట్టమొదటిగా ధనుసు రాశి వారికి రాశాధిపతి షష్టమ స్థానంలో ఉంటూ దశమ స్థానాన్ని చూడడం, మళ్ళీ ధనస్థానాన్ని వీక్షించడం భాగ్య దృష్టితో ఈ రెండు కూడా పట్టుకోవాలి. సో అంచేత మొట్టమొదటిగా మీరు ఆలోచించి చూడండి, వీళ్ళకి వృత్తిపరంగా కొత్త అనుభవాలు రావడానికి, కొత్త ఎక్స్పీరియన్స్ చోటు చేసుకోవడానికి, వృత్తిపరంగా గౌరవ మర్యాదలు పొందడానికి, యాక్చువల్గా కేతు వచ్చినప్పుడు అక్కడ డిస్ట్రాక్ట్ చేయడం కానీ డిటాచ్ చేయడం కానీ అంటే సెపరేట్ చేయడం, లేకపోతే వృత్తిలో ముందుకు వెళ్లకుండా ఆపడం, కొంచెం ఆటంకాలు క్రియేట్ చేసినటువంటి అవకాశం ఆల్రెడీ లాస్ట్ ఇయర్ నుంచి మీరు చూస్తున్నారు కదా. ఇప్పుడు మే 2వ తారీఖు నుంచి నెక్స్ట్ ఇయర్ వరకు కూడా ఈ సంవత్సరం ప్రత్యేకించి అలాంటి ఆటంకాలన్నీ తొలగిపోయి మీ వృత్తి కూడా బ్రహ్మాండంగా సాగడానికి, బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి పొందడానికి కూడా ఈ సంవత్సరం ఎంతగానో అవకాశం ఉన్నదనే విషయం మీరు గమనించాలి. అలాగే దాంతోపాటుగానే గురువు యొక్క వీక్షణ ధనస్థానం మీద పడుతుంది. ఎప్పటి నుంచో మీరు మీ వర్క్ నుంచి ధనుసు రాశి వాళ్ళు ఏంటంటే మీ వర్క్ నుంచి మీరు వర్క్ ఎంత చేసినా సరే మీకు అనుకోవట్లే, దానికి సంబంధించినటువంటి లబ్ధి పొందలేకపోతున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక, లేకపోతే ధనుసు రాశిలో ప్రత్యేకించి ఈ ఇదేమంటారు జనరల్గా ధనుసు రాశి ఎలా ఉంటుందంటే బయటేమో పుల్లాగా ఎంట పిల్లిలాగా ఉండేటువంటి లక్షణాలు ఇందులో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. బయట వీళ్ళకి సక్సెస్ బయట కనిపిస్తూ ఉంటుంది, ఇంట్లో ఎక్కువగా పట్టించుకోరు. జనరలైజ్డ్గా కొంచెం ఇంటి నుంచి ఎక్కువ వీళ్ళకి ఆనందం లభించడం కొంచెం కష్టం. మ్యారేజెస్ విషయంలో చాలా ఇదవ్వే ఛాన్సెస్ ఉంటాయి. మానసికంగా ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి. సో ఇప్పుడు అలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా గురు వీక్షణతో పూర్తిగా తొలగిపోవడానికి అవకాశం ఉన్నది. రాశాధిపతి షష్టమ స్థానంలో ఉన్నప్పటికీ కూడా వీక్షణ వచ్చి కరెక్ట్గా ధనస్థానం మీద ఉండడం, అలాగే దానికి తగ్గట్టుగా దశమ స్థానం మీద ఉండడం వల్ల కెరీర్ వృద్ధి చెంది మీరు ఉన్నటువంటి వ్యాపారం కానీ, ఉద్యోగం కానీ, లేకపోతే విదేశాల్లో మీరు ఉన్నప్పటికీ కూడా ఇప్పటి వరకు ఉన్నటువంటి పడినటువంటి బాధ వేరు. ఇప్పుడు 12 సంవత్సరాల తర్వాత మళ్ళీ వృషభ రాశిలోకి గురుడు రావడం, కరెక్ట్గా మీ యొక్క ధనస్థానం మీద దశమ స్థానం మీద వీక్షణ పొందడం వల్ల అద్భుతమైనటువంటి ఫలితాలు, మంచి ఫలితాలు, ఆ తర్వాత అఖండ ఐశ్వర్యాలు అని చెప్పి కన్నా మీకు కష్టే ఫలి మీరు ఏదైతే అనుకుంటున్నారో ఆ రకంగా వృద్ధి చెందడానికి ఎంతగానో గురుడి నుంచి అవకాశం ఎక్కువగా ఉన్నది. మీరు ప్రతిరోజు పాటించాల్సింది ఏంటంటే దక్షిణామూర్తి స్తోత్రం కనుక ప్రతిరోజు పఠించడం కనుక, ఎందుకంటే గురుడు షష్టమ స్థానంలో ఉన్నాడు కాబట్టి ప్రతిరోజు కూడా దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించే ప్రయత్నం చేయండి. అలాగే కేతువు దశమ స్థానంలో ఉన్నప్పుడు ఎవరైనా సరే స్పిరిచువల్కి సంబంధించిన, డివోషనల్కి సంబంధించిన, మెడిటేషనల్కి సంబంధించినటువంటి వ్యాపారాల్లో ఎవరైనా ఉంటే కనుక వాళ్ళు డెఫినెట్గా సక్సెస్ అవ్వడానికి ఎంతగానో అవకాశం ఉన్నదనే విషయం గమనించండి. అలాగే దాంతోపాటుగా గురువు యొక్క వీక్షణ కూడా దశమం మీద పడుతుంది కాబట్టి ఇది మరింతగా బాగుంటుంది. అంటే పూజా సామాగ్రికి సంబంధించి, ఫోటో ఫ్రేమ్స్కి సంబంధించి, దేవుడు పటాలకు సంబంధించి, లేకపోతే దేవుడి విగ్రహాలకు సంబంధించి ఈ కైండ్ ఆఫ్ బిజినెస్లు ఎవరు చేస్తున్నా సరే, లేకపోతే బుక్ స్టాల్కి సంబంధించి, బుక్ రిలేటెడ్ థింగ్స్ సంబంధించి, జిరాక్స్ సెంటర్కి సంబంధించి ఇలాంటి వాటి ఎవరైనా ఉంటే కనుక వాళ్ళందరికీ కూడా ఇది చాలా మంచి టైం అని చెప్పొచ్చు. ఎస్పెషల్గా ప్రింటింగ్ రిలేటెడ్ అని చెప్తాను. ఇదంతా పక్కన పెడితే రాహు వచ్చి చతుర్థ స్థానంలో ఉండడం, రాహు చతుర్థ స్థానంలో ఉన్నప్పుడు జనరల్గా జరిగేది ఏంటంటే ఇంట పట్టున ఎక్కువగా ఉండకుండా కొంచెం దూర ప్రాంతాలకు వెళ్ళి మీరు బిజినెస్ లావాదేవీలు చేసుకోవడానికి, లేకపోతే ఇల్లు మారే ఛాన్స్ కానీ, ఆఫీస్ మారే ఛాన్స్ కానీ ఉండడానికి ఎక్కువ అవకాశం ఉన్నదన్నమాట. ఆఫీసులో కొత్త ఆఫీస్ రావడం కానీ, కొత్త ఆఫీస్ ప్రారంభించడం కానీ, కొత్త ఆఫీస్ నుంచి ఈ రకమైనటువంటి ఇది ఆఫీస్ కానీ, బిజినెస్ కానీ, ఇల్లు కానీ ఈ మూడు ఏదైనా నూతనంగా కొత్తగా చోటు చేసుకునే అవకాశం ఎక్కువగా ఉన్నదన్న గమనించండి. ఇది నేను మిథున స్థానానికి కూడా చెప్పాను, మిథున రాశికి కూడా చెప్పాను. మిథున రాశికి కూడా ఈ సంవత్సరం ఖచ్చితంగా ఇల్లు చేంజ్ అయ్యే ఛాన్స్ ఉంది. అలాగే ధనుసు రాశికి కూడా ఇల్లు చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయనే విషయం మీరు గమనించండి. అయితే ఎవరైతే ఫారెన్ ల్యాండ్స్లో ఉండి అక్కడ ఇల్లు కొనుక్కుందాం అనుకుంటున్నారో ఈఎంఐల మీద కానీ, లేకపోతే వీటి మీద లోన్స్ మీద కానీ, ఇల్లు ఎవరైతే స్వగృహాన్ని అక్కడ ఏర్పాటు చేసుకోవాలనుకుంటున్నారో, కొనుక్కోవాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా, ఫారెన్ ల్యాండ్స్లో ఉన్న వాళ్ళు ఇల్లు కోసం ఎదురు చూస్తున్న వాళ్ళందరికీ కూడా ఇది ఖచ్చితంగా ప్రాపర్టీ రిలేటెడ్గా, ప్రాపర్టీస్ ఎవరైతే కొనుక్కోవాలనుకుంటున్నారో ఈ ధనుసు రాశి వాళ్ళు, విదేశాల్లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఇది చాలా మంచి అనువైన కాలం అనే విషయం గమనించండి. ప్రాపర్టీస్ ఖచ్చితంగా సిద్ధిస్తాయి. అలాగే ఈ యొక్క ధనుసు రాశులు ప్రత్యేకించి వెహికల్స్ ఎవరైనా తీసుకోవాలనుకుంటున్నారంటే, కొత్త నూతనమైనటువంటి వాహనాలు ప్రత్యేకించి 4 వీలర్స్ కానీ 2 వీలర్స్ కానీ తీసుకోవాలనుకుంటే ఇది చాలా చాలా మంచి కాలం అనే విషయం గమనించండి. ఇది చాలా మంచి టైము మీకు వాహన లబ్ధి ఉండడానికి, స్వగృహం ఏర్పాటు చేసుకోవడానికి, మీ కెరియర్ పరంగా చాలా బాగుండడానికి, అలాగే మీకు ధనపరంగా గురు వీక్షణ వల్ల, గురు భాగ్య వీక్షణ వల్ల అన్నీ కలిసి రావడానికి ఇది చాలా మంచి అనువైన సమయం. అయితే శని కూడా 3వ స్థానం మీద ఉంటూ మీకు ఇక్కడ పంచమ స్థానం అయినటువంటి మేషరాశిని చూడడం అనేది తృతీయ దృష్టితో చేయడం జరుగుతుంది. సో ఇక్కడ ఒక విషయాన్ని గమనించండి,
శని మీ యొక్క ఐడియాలజీ అనేది కొంచెం ఇబ్బంది పెట్టినా లేట్గా మీరు అనుకున్న ప్రాసెస్ అంతా కూడా లేట్గా అవుతూ వస్తుందని అప్పటి నుంచి గత లాస్ట్ ఇయర్ నుంచి కూడా ఇబ్బంది ఉంటుంది. అయితే ఈ సంవత్సరం ప్రత్యేకించి మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, వీలున్నంత మేరకు హనుమంతుడికి సంబంధించినటువంటి ఆరాధన చేసుకోవడం, హనుమంతుడికి సింధూర పూజ చేయడం, లేకపోతే హనుమంతుడి విగ్రహం కానీ ఏదైనా సరే ఇంట్లో పెట్టుకునే ప్రయత్నం చేయడం, ఇలా చేయడం వల్ల ఖచ్చితంగా మీకు మంచి రిజల్ట్స్ రావడానికి ఎక్కువగా అవకాశం ఉంది. ఎక్కువ కూడా హనుమంతుడి స్మరణ చేసుకోవడం వల్ల మీరు అనుకున్న ఐడియాలజీ మీ మీద వర్కౌట్ పని చేయడానికి ఇవన్నీ కూడా ఎంతగానో అవకాశం ఉన్నది. అయితే ఇకపోతే హెల్త్కి సంబంధించి ఫస్ట్ ఆఫ్ ఆల్ హెల్త్ పరంగా కొంచెం ఇబ్బంది అయితే లేదు. షష్టమంలో గురుడు ఉన్నప్పటికీ కూడా మీ రాశాధిపతి వెల్ అండ్ గుడ్ అనే చెప్తాను. అక్కడ మిమ్మల్ని అది కాలపురుషాకరిచ్చే ధనస్థానం అని కూడా మీరు గమనించాలి. కాబట్టి అంత ఇబ్బంది అయితే ఉండదు హెల్త్ పరంగా. రాహు చతుర్థ స్థానం ఉన్నారు కాబట్టి మదర్కి సంబంధించి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే మీ ఇంట్లో తల్లికి సంబంధించి గృహంలో తల్లికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఏదైనా ఉంటే కనుక, ఆవిడ హెల్త్ ఇష్యూస్ ఏదైనా ఉంటే కనుక ఇమీడియట్గా డాక్టర్ని ఇచ్చేయడం శ్రేయస్కరించి. ఏంటంటే రాహు చతుర్థంలో ఉన్నప్పుడు ఏ ప్రాబ్లం వచ్చిందో గెస్ట్ చేయలేం కాబట్టి సో ముందుగా మీరు డాక్టర్ మెడికేషన్ సంబంధించి డాక్టర్ని ఎవరైనా సంప్రదించడం మెడికేషన్ సంబంధించి మంచిది. అలాగే బిజినెస్ పరంగా ఇప్పుడున్నటువంటి ఏదైతే మీరు రన్ చేస్తున్నారో ఇంతకుముందు నుంచి పడే ఇబ్బంది వల్ల బిజినెస్ చేంజ్ చేయడం కానీ, బిజినెస్ వల్ల లేకపోతే బిజినెస్ ప్లేస్ చేంజ్ చేసి ఎక్కడైనా పెట్టే ఆలోచన ఉంటే కనుక బిజినెస్ మార్పు చేసుకోవడానికి, అలాగే బిజినెస్ని అభివృద్ధి చేసుకోవడానికి కూడా ఇది మంచి సమయం అని గమనించండి. అలాగే దాంతోపాటుగా ఇంకా జాబ్స్ ఎవరైతే ఫారెన్ ల్యాండ్స్కి ట్రై చేస్తున్నారో ఇది చాలా మంచి కాలం. స్టూడెంట్ వీసాలకు సంబంధించి కానీ, H1B వీసాలకు సంబంధించి కానీ, లేదంటే ఎవరైనా తల్లిదండ్రులు పిల్లలు ఫారెన్ ల్యాండ్స్ నుండి వాళ్ళని కలవడానికి వెళ్ళబోతున్నారు, వీసా కోసం ఇబ్బంది పడుతున్నారు అనుకోండి, ఈ టైంలో వీసాస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఇది కూడా గమనించండి. జాబ్స్ కోసం ట్రై చేసే వాళ్ళందరికీ కూడా జాబ్స్ రావడానికి ఎంతగానో అవకాశం ఉన్నది. ఇక మ్యారేజ్కి సంబంధించి ఈ సంవత్సరం ప్రత్యేకించి మ్యారేజ్కి సంబంధించి వచ్చే అంతర్గత చక్రం చూసుకుంటే గోచారరీత్యా అయితే వచ్చే సంవత్సరం చేసుకోవడం ఉత్తమం అని చెప్తాను. కానీ మీ యొక్క అంతర్గత చక్రంలో ఈ గోచారంలో ఉన్నటువంటి గ్రహాలు ఏ భావాన్ని అయితే సంచరిస్తున్నాయో ఆ భావాన్ని బట్టి మ్యారేజ్ ప్రిడిక్షన్ చేయడం జరుగుతుంది. సో మ్యారేజ్ పొంతన గురించి ప్రత్యేకించి ఈ జాబ్స్ గురించి, బిజినెస్ అండ్ హెల్త్ వీటి గురించి ప్రత్యేకించి ఎవరైనా పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకునేలాగైతే కింద ఉన్న నెంబర్కి ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకునే ప్రయత్నం చేయండి. ఇకపోతే లవ్ రిలేషన్షిప్స్ కొంచెం డిలేడ్గా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. లవ్ రిలేషన్షిప్లో కొంచెం శని వీక్షణ వల్ల ఇబ్బంది కలిగే ఛాన్సెస్ కూడా ఉంటాయి. శని డెబిలిటేషన్ పాయింట్ నుంచి వస్తున్నాడు మేష రాశిలో. సో కొంచెం ఇబ్బంది పడే ఛాన్సెస్ ఉంటాయి. ప్రేమ వ్యవహారం నుంచి వివాహం అరేంజ్డ్ మ్యారేజ్ కింద కన్వర్ట్ అయ్యి, అంటే లవ్ కమ్ అరేంజ్డ్ అంటారు కదా, లవ్ కమ్ అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకునే వాళ్ళు కానీ, అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకునే వాళ్ళు కానీ, వివాహానికి సంబంధించి ఏ విషయమైనా సరే లవ్ ఆర్ అరేంజ్డ్ ఒకసారి జాతక బంధం చూసుకున్న తర్వాత మాత్రమే ముందుకెళ్ళే ప్రయత్నించండి ఈ ఏడాది. అలాగే ఎడ్యుకేషన్కి సంబంధించి విదేశాల్లో ఎడ్యుకేషన్ ఎవరైనా చేయాలనుకున్న వాళ్ళందరికీ కూడా అద్భుతమైన సమయం ఇది. అలాగే లోకల్లో ఎడ్యుకేషన్ చేసే వాళ్ళు ఎవరైనా దూర ప్రాంతాల్లో ఉండి చదువుకోవడానికి ఎవరైనా వెళ్ళాలనుకున్నా, లేకపోతే ఏదైనా కోర్సెస్ నేర్చుకోవడానికి దూర ప్రాంతాలు వెళ్ళాలనుకున్నా, ప్రత్యేకించి మెట్రోపాలిటన్ సిటీస్ వెళ్ళాలనుకున్న విద్యార్థులు ఎవరైనా ఉంటే కనుక ఈ సంవత్సరం వెళ్ళి బ్రహ్మాండంగా మీ యొక్క విద్య కానీ మీ కోర్సెస్కి సంబంధించిన విషయాలన్నీ కూడా చేసుకుని బ్రహ్మాండంగా రావడానికి, ఉత్తీర్ణ విజయ పథం మీద రావడానికి కూడా ఎంతగానో అవకాశం ఉంది. ఈ విషయాన్ని గమనించండి. అలాగే ఫారెన్ ట్రావెల్కి సంబంధించి ఏదైనా ఇబ్బందులు ఉంటే కనుక అలాంటి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయి ఫారెన్ ల్యాండ్స్ వెళ్ళడానికి, ఫారెన్ ల్యాండ్స్లో ఉన్నవాళ్ళు మంచి ప్రాపర్టీస్, వెహికల్స్ ఇలాంటివన్నీ కొనుక్కోవడానికి ఎంతగానో అవకాశం ఉన్నదనే విషయం గమనించండి. ఇకపోతే స్టాక్ మార్కెట్కి సంబంధించి ఈ సంవత్సరం మే తర్వాత బాగా కలిసి రావడానికి అవకాశం ఉంది. కానీ మీ అక్టోబర్ నుంచి ఫిబ్రవరి వరకు కూడా, అంటే ఈ అక్టోబర్ 2024 నుంచి ఫిబ్రవరి 2025 వరకు కూడా స్టాక్ మార్కెట్ అంతగా రాణించదు. మీరు మే నుంచి అక్టోబర్ వరకు కూడా స్టాక్ మార్కెట్స్ మీద మీరు ఇన్వెస్ట్మెంట్లు చేసుకోవచ్చు. మళ్ళీ ఫిబ్రవరి నుంచి మళ్ళీ మే వరకు కూడా ఇన్వెస్ట్మెంట్ చేసుకునే ప్రయత్నం చేయండి. 2025కి సంబంధించి 2024కి సంబంధించి మే నుంచి అక్టోబర్ వరకు చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. సో ఈ రకంగా చేయడం వల్ల మీకు స్టాక్ మార్కెట్స్లో కూడా మంచి లబ్ధి రావడానికి అవకాశం ఎక్కువగా ఉంది. మొత్తం ఓవరాల్గా ధనుసు రాశికి సంబంధించి మీరు ఆరాధించాల్సిన దైవం ఏదైనా ఉన్నదంటే కనుక దక్షిణామూర్తికి సంబంధించిన స్తోత్రాలు, అలాగే తృతీయ స్థానం రాహు సంచారం జరగడం వల్ల హనుమంతుడికి సంబంధించినటువంటి ఆరాధన ఏదైనా చేయడం కానీ, హనుమాన్ చాలీసా పఠించడం కానీ, లేదంటే హనుమంతుడి సింధూర పూజ చేసుకోవడం ప్రతి శనివారం చేయడం కూడా ఎంతైనా శ్రేయస్కరమైన విషయాన్ని గమనించండి. సో మరొక రాష్ట్రం మళ్ళీ కలుద్దాం. మీ అందరికీ కూడా క్రోధనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాను.